తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం ₹1 కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలామంది తీసుకున్న తర్వాత సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలామంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం మనం ₹899కే ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి. ₹899కి కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకున్నట్లయితే కనుక అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం ఓకేనా ఆధునిక భారతదేశ చరిత్ర అంటే మోడర్న్ ఇండియాలో లాస్ట్ టాపిక్ మనకి ఇండియన్ నేషనల్ మూమెంట్. ఈ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఇండియా అనబడేటువంటి నేషన్ చేస్తున్నటువంటి ఉద్యమం ఓకేనా. భారత అనబడేటువంటి జాతి చేస్తున్నటువంటి ఉద్యమం అనమాట. దీన్నే మనం భారత జాతీయ ఉద్యమం అని పిలుస్తాం ఓకేనా. ఈ భారత జాతీయ ఉద్యమం లేదా ఇండియన్ నేషనల్ మూమెంట్లో మనకి ఏమేమి టాపిక్లు మనం చదవాలి అన్నదాన్ని మనం ఒకసారి చూసుకుందాం ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మొదటి అంశం మనకి ఐఎన్సి భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు ముందు ఉన్న సంస్థలు అన్నమాట. అంటే వాస్తవంగా భారత జాతీయోద్యమంలో భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ఐఎన్సి అనే సంస్థ చాలా కీలకమైనది. ఈ సంస్థ ఏర్పడడానికంటే ముందు మనకు 3 ప్రెసిడెన్సీలలో అది బెంగాల్ ప్రెసిడెన్సీ కావచ్చు, మద్రాస్ ప్రెసిడెన్సీ కావచ్చు, బొంబాయి ప్రెసిడెన్సీ కావచ్చు. ఈ 3 ప్రెసిడెన్సీల్లో బ్రిటిష్ వారిని ఎదిరించడం కోసం కొన్ని సంస్థలు ఉండేటివి అనమాట, అసోసియేషన్లు ఉండేటివి. ఆ అసోసియేషన్ల గురించి మనం మాట్లాడుతాం ఇక్కడ ఓకేనా. ఐఎన్సి ఎప్పుడు ఏర్పడింది? 1885 ఓకేనా. 1885వ సంవత్సరంలో ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఏర్పడింది. ఈ ఐఎన్సి ఏర్పడడానికి ముందు అంటే 1885 నుంచి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం ప్రయత్నం చేసిన సంస్థ ఐఎన్సి. కానీ ఐఎన్సి కంటే ముందు అంటే 1885 కంటే ముందు కూడా స్వాతంత్రం తీసుకురావడం కోసం అంటే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలు ఏంటివి, వాటి స్థాపకులు ఎవరు, ఎక్కడ వాటిని స్థాపించారు ఓకేనా. వాటిని ఎవరు స్థాపించారు, ఎక్కడ స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు ఓకేనా అనే అవి ఎందుకోసం ప్రయత్నం చేస్తున్నాయి ఇవన్నీ కూడా మనం ఈ టాపిక్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఇండియన్ నేషనల్ మూమెంట్లో మనం చదవాల్సినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయి అనేటువంటిది ఒక విషయం మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఓకేనా. ఫస్ట్ ఐఎన్సి ఇక్కడ ఏమంటున్నాం, భారత జాతీయ కాంగ్రెస్ దీన్ని మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటుకు ముందు ఉన్న సంస్థలు. ఇది ఫస్ట్ టాపిక్ మనకి ఓకేనా. ఐఎన్సి ఏర్పాటుకు ముందు ఉన్న సంస్థలు ఏంటి మనం నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ తర్వాత రెండవది ఏంటంటే భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం గురించి మాట్లాడాలన్నమాట. భారత జాతీయ ఓకేనా. భారత జాతీయ కాంగ్రెస్ దీన్ని మనం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి అనమాట. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆవిర్భావం దీన్ని స్టార్ట్ చేశారు, ఎందుకు దీన్ని స్టార్ట్ చేశారు ఓకేనా. దీని యొక్క మొదటి సమావేశం ఏంది, చివరి సమావేశం ఏంది ఓకేనా. ఎక్కువగా అధ్యక్షులు వ్యవహరించింది ఎవరు అనే విషయం కోణంలో మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. రెండో టాపిక్ ఏమంటున్నాం, భారత జాతీయ కాంగ్రెస్ దీన్ని మనం ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఆవిర్భావం గురించి నేర్చుకుంటాం. ఇది రెండవ టాపిక్ అనమాట ఓకేనా. ఇండియన్ నేషనల్ మూమెంట్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడడానికి ముందు ఉన్నటువంటి సంస్థలు ఏమేమి ఉన్నాయి ఓకేనా. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం ఓకేనా. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం ఎప్పుడు జరిగిందంటే మనకి ఓకేనా 1885లో జరిగింది. 1885లో జరిగింది అని చెప్పచ్చు అనమాట. అంటే బిఫోర్ 1885 ఓకేనా 1885 కంటే ముందు
ఉన్న సంస్థలు ఏవి కదా, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు ముందు ఉన్నటువంటి సంస్థలు. సో నెక్స్ట్ తర్వాత ఐఎన్సి ఎప్పుడు ఏర్పడిందంటే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లేదా భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు ఆవిర్భవించిందంటే 1885 అనమాట. ఓకేనా, 1885 సంవత్సరంలో. ఓకేనా, సో ఈ ఐఎన్సిలో ఉన్నటువంటి సభ్యులను, ఓకేనా, వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలను మనం 3 యుగాలుగా విభజించుకొని పరిపాలించడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో మూడవ టాపిక్గా మనం దేన్ని చెప్పవచ్చు అంటే మితవాదుల యుగము అనమాట. ఓకేనా, మితవాదుల యుగము, మితవాదుల యుగం. సో మితవాద దశ, మోడరేట్ ఫేజ్ అంటాం. ఓకేనా, సో మితవాదుల యుగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకోవచ్చు అంటే మనము, ఓకేనా, 1885 నుంచి 1885 నుంచి 1905 సంవత్సరం మధ్య కాలాన్ని మనం మితవాదుల కాలంగా మనం చెప్తాం అనమాట. ఓకేనా, ఈ మితవాదుల యుగం గురించి అసలు ఎవరు మితవాదులు, భారతదేశంలో ఎవరు మితవాదులుగా ముద్రపడింది, సో వాళ్ళ యొక్క లక్ష్యాలు ఏంటి అసలు. ఓకేనా, మితవాదుల యొక్క లక్ష్యాలు, వాళ్ళ యొక్క దేన్ని వాళ్ళు రీచ్ కావడానికి వీళ్ళు ఉద్యమం చేస్తున్నారు. ఓకేనా, సో ఏం సాధించడానికి వీళ్ళు ఉద్యమం చేస్తున్నారు అనేటువంటి కోణంలో వీళ్ళని మనం స్టడీ చేయాలన్నమాట. ఓకేనా, వీరు స్వతంత్రం సాధించడం కోసం ఎటువంటి పోరాట పద్ధతిని ఎంచుకోవడం జరిగింది. ఫైనల్గా ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో, భారత జాతీయోద్యమంలో వీళ్ళ యొక్క ఫలితం ఏంటి, వీళ్ళు సక్సెస్ అయ్యారా, ఫెయిల్యూర్ అయ్యారా భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి అనే కోణంలో మనం నేర్చుకుంటాం. దీంట్లో సబ్ టాపిక్లుగా ఏం తీసుకుంటామంటే, ఒకటి ప్రముఖ మితవాద నాయకుల గురించి మాట్లాడతాం అనమాట. ప్రముఖ మితవాద నాయకులు అనమాట. సో మితవాద నాయకులు, అసలు ప్రముఖ మితవాద నాయకులు అంటే అసలు ఎవరెవరు ఉన్నారు మితవాద నాయకులు అనేటువంటి ఒక ఐడియా మనకు ఉండాలి కదా. ఓకేనా, సో నెక్స్ట్ తర్వాత ఈ మితవాదులు ఎంచుకున్నటువంటి పోరాట పద్ధతి, మితవాద నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ మితవాద నాయకులు ఎంచుకున్న పోరాట పద్ధతి. ఓకేనా, ఎంచుకున్నటువంటి పోరాట పద్ధతి అనమాట. సో ఏ విధంగా వీళ్ళు బ్రిటిష్ వారిని ఎదిరించారు, ఏ పోరాట పద్ధతిని వీళ్ళు ఎంచుకోవడం జరిగింది, ఓకేనా, అనేది మనం మాట్లాడతాం. నెక్స్ట్ తర్వాత వీరి యొక్క లక్ష్యాలు ఏంటి, ఓకేనా, మితవాదుల యొక్క లక్ష్యాలు ఏంటి. ఓకేనా, సో మితవాదుల లక్ష్యాలు ఏంటి, అసలు దేనికోసం వీరు పనిచేస్తున్నారు అనేటువంటి కోణంలో ఫైనల్గా ఉద్యమ ఫలితం ఏంటి. ఓకేనా, సో ఉద్యమ ఫలితము, ఓకేనా, ఉద్యమ ఫలితాలు. సో ఉద్యమ ఫలితం ఏంది అనేది మనం చూస్తాం అనమాట. అంటే భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి కోసం చేసేటువంటి ఉద్యమమే భారత జాతీయోద్యమం. ఈ భారత జాతీయోద్యమంలో సో భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారా, ఫెయిల్యూర్ అయ్యారా అనేటువంటి విషయాన్ని మనం ఉద్యమ ఫలితంగా తీసుకుంటాం అనమాట. ఓకేనా, సో ప్రముఖ మితవాద నాయకులు ఎవరెవరు ఉన్నారు. ఓకేనా, అసలు మితవాద కాలం అంటే 1885 నుంచి 1905 మధ్య కాలాన్ని మనం మితవాదుల కాలం అంటాం. ఓకేనా, సో ఆ మితవాదుల కాలంలో నివసించినటువంటి ఆ మధ్య కాలంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మోడరేట్స్ ఎవరెవరు ఉన్నారు. ఓకేనా, సో వాళ్ళందరి గురించి మనం నేర్చుకొని పర్సనల్గా. ఓకేనా, నెక్స్ట్ తర్వాత వాళ్ళు ఏ పద్ధతిలో బ్రిటిష్ వారిని ఎదిరించడం జరిగింది. సో ప్రధానంగా మనకి 3 రకాల పద్ధతులు కనిపిస్తాయి అన్నమాట. సో ఒకటి ఏంటంటే 3P ఫార్ములా అనమాట. 3P ఫార్ములా. సో ఫార్ములా, ఓకేనా, 3P ఫార్ములా. నెక్స్ట్ తర్వాత 2 హింసాయుత పద్ధతి, వైలెన్స్ అనమాట. హింసాయుత పద్ధతి అనమాట. ఓకేనా, నెక్స్ట్ 3వది అహింసాయుత పద్ధతి అనమాట. అహింసాయుత పద్ధతి, దీన్ని నాన్ వైలెన్స్ అంటాం, దీన్ని వైలెన్స్ అని పిలుస్తాం. దీన్ని 3P ఫార్ములా అనమాట. ఓకేనా, సో 3P అంటే పిటిషను, నెక్స్ట్ విజ్ఞాపన, నిరసన, ప్రార్థన. విజ్ఞాపన అంటే పిటిషన్, ఓకేనా, నిరసన ప్రొటెస్ట్, నెక్స్ట్ తర్వాత ప్రార్థన ప్రేయర్ అనేటువంటి 3 రకాల పద్ధతులు 3 Pలను అనుసరించి 3P ఫార్ములాను అనుసరించినటువంటి వారు ఎవరు. ఓకేనా, మితవాదులు అనుసరించారా, అతివాదులు అనుసరించారా, గాంధీ అనుసరించారు. ఓకేనా, నెక్స్ట్ తర్వాత అహింసాయుత పద్ధతిని ఫాలో అయినటువంటి వారెవరు, హింసాయుత పద్ధతిని ఫాలో అయినటువంటి వారెవరు. ఓకే, సో ఈ 3 రకాల పద్ధతుల్లో ఏ పద్ధతి ద్వారా ఫైనల్గా భారతదేశానికి స్వాతంత్రం అనేది సిద్ధించబడింది అనేది మనం చూసుకుంటాం అనమాట. అది ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి అంశం అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాం, ప్రముఖ మితవాద నాయకులు ఎవరెవరు ఉన్నారు. ఓకేనా, ఈ యుగానికి సంబంధించి ప్రముఖ మితవాద నాయకులు ఎవరెవరు ఉన్నారు, ఆ మితవాద నాయకులు ఎటువంటి పోరాట పద్ధతిని ఎంచుకోవడం జరిగింది. ఓకేనా, అసలు ఈ మితవాదుల యొక్క లక్ష్యాలు ఏంటి, ఫైనల్గా వాళ్ళు భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో సక్సెస్ అయ్యారా, ఫెయిల్యూర్ అయ్యారా అనే కోణంలో మనం మాట్లాడడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇది ఈ యొక్క 4 అంశాలను మనం మితవాదుల దగ్గర చూడడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ తర్వాత 4వ టాపిక్గా ఏం చూస్తామంటే అతివాదుల యుగము అనమాట. ఓకేనా,
అతివాదుల యుగము. అతివాదుల యుగం. సో ఈ అతివాదుల యుగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకుంటామంటే సో 1905 నుంచి, ఓకేనా, 1905 నుంచి సో నెక్స్ట్ 1905 నుంచి 1920 వరకు ఉన్న మధ్య కాలాన్ని ఏమనిపిస్తామంటే అతివాదుల కాలంగా చెప్తామన్నమాట. సో 1905 నుంచి, ఓకేనా, సో 1920 మధ్య కాలంలో, ఓకేనా, కొంతమంది ఉద్యమకారులు ఏం చేస్తారంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమించడం జరుగుతుందన్నమాట. ఓకేనా, సో అలా ఉద్యమించినటువంటి ఉద్యమ నాయకులనే మనం అతివాదులుగా చెప్తాం అన్నమాట. ఓకేనా, సో దీంట్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే అతివాదుల యుగంలో మనం ఏమేమి నేర్చుకోవాలంటే ప్రముఖ అతివాద నాయకుల గురించి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ప్రముఖ అతివాద నాయకుల గురించి, ఓకేనా, అతివాద నాయకుల గురించి మనం తెలుసుకోవాలి. ఓకేనా, ఎవరెవరు ఉన్నారనేది. ఓకేనా, నెక్స్ట్ తర్వాత అతివాదులు ఎంచుకున్న పోరాట పద్ధతి. అతివాదులు ఎంచుకున్న పోరాట పద్ధతి అనమాట. సో పోరాట పద్ధతి ఇది రెండవ టాపిక్గా మనం చూస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ తర్వాత మూడవది ఏంటంటే అతివాదుల యొక్క లక్ష్యం ఏంది, అసలు అతివాదుల లక్ష్యాలు ఏంటి, అసలు మితవాదుల లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి, అతివాదులకు కూడా ఒక లక్ష్యం అనేది ఉంటుంది కదా, బ్రిటిష్ వారిని ఎదిరిస్తూ స్వాతంత్రం తీసుకురావడంలో లేక లక్ష్యాలు ఏంటి. ఓకేనా, ఫైనల్గా మనకి ఈ అతివాదులు, ఓకేనా, ఈ అతివాదుల కాలంలో 1906వ సంవత్సరంలోను 1907వ సంవత్సరంలోను ప్రముఖ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతాయి అన్నమాట. 1906, 1907 భారత జాతీయ, ఓకేనా, భారత జాతీయ కాంగ్రెస్, దీన్ని మనం INC అంటాం. ఓకేనా, కాంగ్రెస్ సమావేశాల గురించి సో కొంత మనం తెలుసుకోవాలన్నమాట. ఓకేనా, సో 1906వ సంవత్సరంలో 1907వ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ లేదా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతాయి. ఓకేనా, సో 1906వ సంవత్సరంలో ఏమో కలకత్తా నగరం నందు, 1907వ సంవత్సరంలో ఏమో సూరత్ నందు సో INC వార్షిక సమావేశాలు జరుగుతాయి. ఈ INC వార్షిక సమావేశాల ఫలితంగా మనకి ఏం జరుగుతుంది అనేది మనం ఇక్కడ చూస్తాం అనమాట. ఓకేనా, సో ఇక్కడ నెక్స్ట్ తర్వాత ఈ సమావేశాల తదనంతరం మనకు, ఓకేనా, వందే మాతర ఉద్యమం అనేది కూడా జరుగుతుంది అనమాట. ఓకేనా, వీళ్ళ కాలంలో వందే మాతర ఉద్యమం అనమాట. ఓకేనా, ఈ వందే మాతర ఉద్యమంతో పాటు స్వదేశీ ఉద్యమాన్ని కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది. స్వదేశీ ఉద్యమం, ఓకేనా, సో స్వదేశీ ఉద్యమం అండ్ వందే మాతర ఉద్యమం. ఓకేనా, వందే మాతర ఉద్యమానికి తేడా ఏంది, స్వదేశీ ఉద్యమం వందే మాతర ఉద్యమానికి మధ్య తేడాలు ఏంటి మనం చూస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇది మనకు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే వందే మాతర ఉద్యమం 1905వ సంవత్సరంలో స్టార్ట్ అయ్యి 1911 వరకు జరుగుతుంది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా, 1905 నుంచి 1911 వరకు సో వందే మాతర ఉద్యమం, స్వదేశీ ఉద్యమాలు జరగడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ తర్వాత 6వ టాపిక్గా మనం ఏం చెప్తామంటే, ఓకేనా, సో 6వ టాపిక్గా మనం ఏం చెప్పవచ్చు అంటే 1915వ సంవత్సరంలోను 1916వ సంవత్సరంలోను సో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతాయి అన్నమాట. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతాయి అన్నమాట. ఓకేనా, ఆ సమావేశాల గురించి మనం నేర్చుకోవాలన్నమాట. ఓకేనా, ఈ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల తదనంతరం మనకేం జరుగుతుందంటే హోమ్ రూల్ ఉద్యమం జరుగుతుంది అనమాట. ఓకేనా, హోమ్ రూల్ ఉద్యమం. సో హోమ్ రూల్ ఉద్యమం, ఈ హోమ్ రూల్ ఉద్యమం గురించి మనం నేర్చుకుంటాం అనమాట. సో ఇక్కడ హోమ్ రూల్ ఉద్యమం ఎప్పుడు జరిగిందంటే 1916వ సంవత్సరంలో జరిగిందని చెప్పొచ్చు అనమాట. ఓకేనా, 1916లో. ఓకేనా, సో ఈ విధంగా మనకు అతివాదుల యుగంలో సో ఏమేమి నేర్చుకోవాలంటే ప్రముఖ అతివాద నాయకులు ఎవరెవరు ఉన్నారో నేర్చుకోవాలి. ఓకేనా, ప్రముఖ అతివాద నాయకులు ఎవరెవరు ఉన్నారో నేర్చుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ తర్వాత అతివాదులు ఎటువంటి పోరాట పద్ధతిని ఎంచుకున్నారు. ఓకేనా, అతివాదులు ఏ లక్ష్యాలతో బ్రిటిష్ వారిని ఎదిరిస్తూ పనిచేస్తున్నారు. ఓకేనా, ఉద్యమం చేస్తున్నారు. అసలు అతివాదుల యుగంలో 1906వ సంవత్సరంలోను 1907వ సంవత్సరంలోను భారత జాతీయ కాంగ్రెస్ అంటే INC సమావేశాలు జరగడం జరిగింది. ఆ యొక్క సమావేశాల ఫలితం ఏ విధంగా ఉంది. ఓకేనా, నెక్స్ట్ తర్వాత వందే మాతర ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, అసలు వందే మాతర ఉద్యమం స్వదేశీ ఉద్యమం ఒకటేనా. ఓకేనా, సో లేదా రెండు వేరువేరా. ఓకేనా, దానికి దీనికి మధ్య డిఫరెన్స్ ఏంది, ఇవన్నీ కూడా మనము ఈ యొక్క టాపిక్లో నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ తర్వాత
1915వ సంవత్సరంలో ఐఎన్సీ వార్షిక సమావేశం జరిగింది. 1916వ సంవత్సరంలో కూడా ఐఎన్సీ వార్షిక సమావేశం జరిగింది. అంటే భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. ఓకేనా. సో ఈ సమావేశాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనేటువంటివి చూసుకొని సో 1916లో స్టార్ట్ అయినటువంటి హోమ్ రూల్ ఉద్యమం గురించి మనం మాట్లాడతాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ హోమ్ రూల్ ఉద్యమం అనేది ఇద్దరు వ్యక్తుల నాయకత్వంలో జరుగుతుంది. ఓకేనా. తొలిసారిగా హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించింది సో బాలగంగాధర తిలక్. సో బాలగంగాధర తిలక్ తర్వాత హోమ్ రూల్ ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే మనకు డాక్టర్ అనీ బెసెంట్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో డాక్టర్ అనీ బెసెంట్ హోమ్ రూల్ ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది. దాన్ని మనం సో అఖిల భారత హోమ్ రూల్ లీగ్ అని చెప్తాం. ఓకేనా. తిలక్ హోమ్ రూల్ లీగ్గా మనం తిలక్ స్టార్ట్ చేసిన దాన్ని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా అతివాదుల యుగానికి సంబంధించి ఇక్కడ బాగా గమనిస్తే 1905వ సంవత్సరం నుంచి 1920 మధ్య కాలంలో నివసించినటువంటి ప్రముఖ అతివాద నాయకులు. ఓకేనా. అంటే వీళ్ళు ఎంచుకున్నటువంటి పోరాట పద్ధతిని బట్టే వీళ్ళ మితవాదుల, అతివాదుల, అతి తీవ్రవాదుల, లేకపోతే గాంధీవాదులు అని మనం చెప్పవచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ప్రముఖ అతివాద నాయకులు ఎవరెవరు ఉన్నారు అనేది ఒక ఐడియా తెచ్చుకోవాలి మనకు. ఓకేనా. ఇప్పుడు ఎవరెవరు చెప్పచ్చు? బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్ అయితేనేమి, లాలా లజపతి రాయ్ అయితేనేమి, అరవింద ఘోష్ అయితేనేమి, ఓకేనా, విడి సావర్కర్ అయితేనేమి, వాసుదేవ దామోదర్ సావర్కర్ అనేటువంటి విడి సావర్కర్ అయితేనేమి, వాసుదేవ బలవంత ఫాట్కే అయితేనేమి, ఓకేనా, వీళ్ళందరూ కూడా ఎవరవుతారు? సో ఇక ఎక్స్ట్రీమిస్టులు అంటాం అనమాట, అతివాదులు అంటాం. ఓకేనా. సో ఈ అతివాదులు బ్రిటిష్ వారిని ఎదిరించడం కోసం ఎటువంటి పోరాట పద్ధతిని ఎంచుకోవడం జరిగిందంటే సో ఇక అహింసను ఎంచుకోవడం జరిగింది అనమాట. ఓకేనా. వైలెన్స్ సృష్టించడం ద్వారా బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమి కొట్టాలనేదే వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో వీళ్ళు ప్రధానంగా దేనికోసం ప్రయత్నం చేశారు? వీళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే స్వరాజ్యం కావాలి, స్వదేశం కావాలి, సో జాతీయ విద్యను పెంపొందించాలి, విదేశీ వస్త్రాలను పూర్తిగా బహిష్కరించాలి. ఓకేనా. జాతీయ విద్య, సో ఆ విధంగా మనకు స్వరాజ్యం, స్వదేశం, బహిష్కరణ, జాతీయ విద్య అనేటువంటి వాటి యొక్క లక్ష్యాలను చేరడం కోసమే బ్రిటిష్ వారిని ఎదిరించడం జరుగుతూ ఉంది అనమాట. ఓకేనా. సో కానీ వీరి యొక్క కాలంలో అంటే వీరి యొక్క 1905 నుంచి 1920 మధ్య కాలంలో 1906వ సంవత్సరంలోనూ 1907వ సంవత్సరంలోనూ 2 ఐఎన్సీ వార్షిక సమావేశాలు జరగడం జరిగిందనమాట. ఓకేనా. సో ఆ విధంగా 1906వ సంవత్సరంలో ఐఎన్సీ వార్షిక సమావేశంలో 1906లో జరిగే ఐఎన్సీ వార్షిక సమావేశం నాటికి మితవాదులు, ఓకేనా, ఐఎన్సీలో ఉన్నటువంటి వారు 2 శాఖలుగా ఉన్నారు. ఓకేనా. ఒకరు మితవాదులని, అతివాదులని. ఓకేనా. మితవాదులు, అతివాదులు. తర్వాత వచ్చేసి గాంధీ చేరడం జరుగుతుంది అనమాట 1920లో. ఓకేనా. గాంధీ యాడ్ అవుతాడు అనమాట. ఓకేనా. సో అంటే 1920 ముందు కంటే ముందు అంటే 1885 నుంచి 1920 మధ్య కాలంలో ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి సభ్యులంతా 2 వర్గాలుగా చీలి ఉంటారు అనమాట. ఓకేనా. కొంతమంది ఏమో మితవాదులని, కొంతమంది ఏమో అతివాదులని విభజించబడి ఉంటారనమాట. ఓకేనా. సో కానీ 1906 వరకు, ఓకేనా, 1885 నుంచి 1906 వరకు కూడా మితవాదులు, అతివాదులు కలిసే ఉండేవారు. కానీ 1906వ సంవత్సరంలో మితవాదులకు, అతివాదులకు మధ్య ఏమవుతుంది? విభేదాలు వస్తాయన్నమాట. ఓకేనా. విభేదాలు రావడం జరిగింది, అంతేగాని ఈ సమావేశం, ఐఎన్సీ సమావేశం నుంచి వీళ్ళిద్దరు విడిపోలేదన్నమాట. ఓకేనా. కానీ 1907వ సంవత్సరంలో ఐఎన్సీ జరిగినటువంటి సూరత్ ఐఎన్సీ సమావేశంలో ఈ మితవాదులు, అతివాదులు ఏమవుతారంటే బాగా పూర్తిగా విడిపోవడం జరుగుతుంది. అలా మితవాదుల నుంచి వైదొలిగినటువంటి ఈ అతివాదులు సపరేట్గా బయటకు వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ బెంగాల్ రాష్ట్రంలో లార్డ్ కర్జన్ బెంగాల్ను విభజిస్తున్నట్టు ప్రకటించడంతో బెంగాల్ విభజన అనేది ఇక్కడ స్టార్ట్ అవుతూ ఉంది. దానికి వ్యతిరేకంగా రవీంద్రనాథ్ ఠాగూర్ నాయకత్వంలో వందే మాతరం ఉద్యమం స్టార్ట్ అయి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ చూస్తే సూరత్లో ఐఎన్సీలో అభిప్రాయ భేదాలు వచ్చి మితవాదుల నుంచి అతివాదులు పూర్తిగా బయటకు వచ్చేసి మేము పూర్తిగా జాతీయవాదులం అని చెప్పుకుంటూ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వందే మాతరం ఉద్యమంలో కలిసిపోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో అంటే వందే మాతరం ఉద్యమం అనేది దేనికి సంబంధించిందంటే బెంగాల్ విభజనను ఆపాలనేటువంటి ఉద్దేశంతో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమమే మనం వందే మాతరం ఉద్యమం అని చెప్తాం. ఓకేనా. కానీ ఎప్పుడైతే మితవాదుల నుంచి పూర్తిగా దూరమైనటువంటి అతివాదులు, ఓకేనా, పూర్తిగా వాళ్ళ నుంచి బయటకు వచ్చేస్తూ ఎప్పుడైతే అతివాదులు వందే మాతరం ఉద్యమంలో కలిసిపోవడం జరిగిందో అప్పుడే వందే మాతరం ఉద్యమం కాస్త ఏ విధంగా మారిపోతుందంటే స్వదేశీ ఉద్యమంగా మారిపోతుంది. అలా వందే మాతరం ఉద్యమం, స్వదేశీ ఉద్యమం అనేటి ఫస్ట్ వందే మాతరం ఉద్యమం 1905లో స్టార్ట్ అయితే, ఓకేనా, మనకు ఆల్మోస్ట్ ఆల్ 1907 వరకు కూడా మనకు వందే మాతరం ఉద్యమ లక్షణాలు కనిపిస్తాయి. కానీ 1907లో సో ఈ యొక్క అతివాదులు అనేటువంటి వారు వందే మాతరం ఉద్యమంలో కలిసిపోవడం వల్ల వారితో వందే మాతరం ఉద్యమకారులతో కలిసి వాళ్ళు ఉద్యమించడం వలన వందే మాతరం ఉద్యమం యొక్క లక్ష్యం అనేది మారిపోతూ, ఓకేనా, స్వదేశీ ఉద్యమంగా మార్పు చెందింది. అలా ఓవరాల్గా మనకు వందే మాతరం ఉద్యమం 1905లో స్టార్ట్ అయ్యి 1911 సంవత్సరంలో ఎండ్ కావడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత
ఈ విధంగా ఈ రెండు ఉద్యమాల గురించి మనం మాట్లాడుతూ వస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ 1915వ సంవత్సరంలో ఒక సమావేశం జరుగుతుంది బొంబాయిలో. ఓకేనా. ఈ బొంబాయి సమావేశానికి ఓకేనా ఇక్కడ మితవాదులు అతివాదులు అనేటువంటి వారు ఇద్దరు విడిపోయి ఉన్నారు కదా ఆల్రెడీ 1907లో. కానీ 1915వ సంవత్సరానికి ఎస్పి సిన్హా అధ్యక్షతన బొంబాయిలో ఐఎన్సి వార్షిక సమావేశం జరిగితే ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎస్పి సిన్హా. కానీ ఈ సమావేశానికి గెస్ట్గా వచ్చింది ఎవరంటే డాక్టర్ అనీ బెసెంట్ అనమాట. ఓకేనా. ఈ డాక్టర్ అనీ బెసెంట్ హోమ్ రూల్ అనే భావనను ప్రకటించడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఆ విధంగా ఈ సమావేశానికి ఓన్లీ అతివాదులే వచ్చారు. ఓకేనా. మితవాదులే వచ్చారు. అతివాదుల యొక్క రాక జరగలేదు. కాబట్టి అతివాదుల్ని ఎలాగైనా మితవాదులతో కలపాలనేదే డాక్టర్ అనీ బెసెంట్ యొక్క ప్రధాన ఉద్దేశం. అందుకే నెక్స్ట్ 1916వ సంవత్సరంలో ఓకేనా సో లక్నో నగరం నందు ఏసీ మజుందార్ అధ్యక్షతన జరిగినటువంటి లక్నో సమావేశానికి ఇక్కడ ఏమవుతుందంటే మితవాదులను వచ్చారు, అతివాదులను కూడా ఈ మితవాదులతో కలిసిపోయి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమించేటట్లు ప్రయత్నం చేయాలని ప్రయత్నించి డాక్టర్ అనీ బెసెంట్ ఏం చేసిందంటే ఈ సమావేశం నాటికి అంటే 1960 నాటికి మితవాదులను అతివాదులు ఇద్దరిని కూడా ఒకే తాటి మీదకి అంటే ఒకే గూడి కిందకి తీసుకురావడం జరిగింది అనమాట. ఓకేనా. అలా విడిపోయినటువంటి మితవాదులు అతివాదులు ఎవరు కలిపారు? డాక్టర్ అనీ బెసెంట్ కలిపింది. ఓకేనా. ఏ సమావేశంలో కలిపిందంటే 1916 లక్నో సమావేశంలో కలపడం జరిగింది. మరి లక్నో సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే ఏసీ మజుందార్ అనమాట. ఓకేనా. అలా విడిపోయినటువంటి మితవాదులు అతివాదులు మళ్ళీ ఏమవుతారు? ఏకమవుతారు అనమాట. ఓకేనా. ఇప్పుడు 1916లో తర్వాత అదే 1916వ సంవత్సరంలోనే తిలక్ ఏం చేస్తాడంటే జైలు నుంచి మాండలే జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత 1915 ఐఎన్సి వార్షిక సమావేశానికి అటెండ్ అయితే ఆ సమావేశంలో డాక్టర్ అనీ బెసెంట్ ఇచ్చినటువంటి సూచనల మేరకు ఓకేనా హోమ్ రూల్ అనే భావనను ప్రకటిస్తే దాన్ని స్వీకరించినటువంటి బాలగంగాధర్ తిలక్ తన సొంత ప్రాంతమైనటువంటి పూణే నగరం నందు 1916 ఏప్రిల్ నెలలో ఓకేనా 1వ తేదీన ఏం చేస్తాడంటే హోమ్ రూల్ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీన్నే తిలక్ హోమ్ రూల్ ఉద్యమం అని పిలుస్తాం అనమాట. ఓకేనా. తర్వాత కాలంలో మళ్ళీ డాక్టర్ అనీ బెసెంట్ 1916 సెప్టెంబర్లో అడయార్ను ప్రధాన కేంద్రంగా చేసుకొని అఖిల భారత హోమ్ రూల్ లీగ్ను స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఇది మనకు అతివాదుల చదివే విధానం అనమాట. అంటే అతివాదులు ఎవరెవరు ఉన్నారు, అసలు వాళ్ళు ఎటువంటి పోరాట పద్ధతిని ఎంచుకున్నారు, వారి యొక్క లక్ష్యాలు ఏంటి, అసలు 1906లో ఏం జరిగింది, 1907లో ఏం జరిగింది, ఓకేనా, అసలు వందే మాతరం ఉద్యమం ఎక్కడ జరిగింది, అది ఎందుకు జరిగింది, ఓకేనా. అతివాదుల మధ్య హితవాదుల మధ్య అభిప్రాయ భేదాలు ఎక్కడ వచ్చాయి, ఎక్కడ పూర్తిగా విడిపోయారు, విడిపోయినటువంటి అతివాదులు బయటకు వచ్చి ఏ ఉద్యమంలో కలిసిపోయారు, వాళ్ళు ఈ యొక్క వందే మాతరం ఉద్యమంలో కలిసిపోవడం వల్ల ఏ ఉద్యమంగా మార్పు చెందింది, తర్వాత మళ్ళీ 1915లో ఏం జరిగింది, 1916లో ఏం జరిగింది, ఓకేనా. ఈ యొక్క సమావేశాల ఫలితంగా ఓకేనా మళ్ళీ హోమ్ రూల్ ఉద్యమం అనేది స్టార్ట్ చేసింది ఎవరు, హోమ్ రూల్ ఉద్యమంలో తిలక్ శాఖను స్టార్ట్ చేసింది ఎవరు, అనీ బెసెంట్ శాఖను స్టార్ట్ చేసింది ఎవరు, దాన్ని ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఫైనల్గా ఈ యొక్క ఉద్యమం యొక్క ఫలితాలు ఏంటి, ఓకేనా. అంటే బాగా గమనించండి, ఈ అతివాదుల కాలంలో ఓకేనా ఈ అతివాదుల కాలంలో మనకు ప్రధానంగా 2 ఉద్యమాలు జరుగుతాయి అన్నమాట. ఒకటి వందే మాతర ఉద్యమం జరిగింది అనమాట. వందే మాతర ఉద్యమం జరిగింది ఒకటి. రెండవది హోమ్ రూల్ ఉద్యమం జరిగింది అనమాట. ఓకేనా. హోమ్ రూల్ అనేటువంటి ఉద్యమం జరిగింది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. హోమ్ రూల్. ఇలా 2 ప్రముఖ ఉద్యమాలు ఈ యొక్క అతివాదుల కాలంలోనే జరిగాయి. వందే మాతరం ఉద్యమం ఏ విధంగా మార్పు చెందింది అంటున్నాం, స్వదేశీ ఉద్యమంగా మార్పు చెందింది అంటున్నాం. కాబట్టి ప్రధానంగా అతివాదుల కాలంలో జరిగినటువంటి ఫేమస్ ఉద్యమాలు ఏంటి అంటే ఒకటి వందే మాతరం ఉద్యమం, ఈ వందే మాతరం ఉద్యమే స్వదేశీ ఉద్యమంగా మార్పు చెందుతుంది, ఓకేనా. నెక్స్ట్ తర్వాత రెండవది హోమ్ రూల్ ఉద్యమం అని చెప్పచ్చు, ఓకేనా. ఈ 2 ఉద్యమాలు అతివాదుల కాలంలోనే జరిగాయి, ఓకేనా. కానీ మితవాదుల కాలంలో ఇలాంటి ఉద్యమాలు ఏమైనా జరిగాయంటే జరగలేదు, ఓకేనా. ఇప్పుడు బాగా గమనించండి, ఇక్కడ ఇంతకుముందు భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు ముందు ఉన్న సంస్థలు 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఎలా ఆవిర్భవించింది, దాన్ని ఎవరు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు, ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారు ఇవన్నీ చూసిన తర్వాత 1885 నుంచి 1905 మధ్య కాలంలో బ్రిటిష్ వారిని ఎదిరించినటువంటి వారిని మనం మితవాదులు అంటాం. అందుకే దాన్ని వాళ్ళ యొక్క కాలాన్ని మితవాదులు యుగమంటాం. ఈ మితవాద నాయకులు ఎవరున్నారు, ఈ మితవాదులు ఎంచుకున్నటువంటి పోరాట పద్ధతి ఏ విధంగా ఉంది, మితవాదుల యొక్క లక్ష్యాలు ఏంటి, అసలు మితవాదులు ఉద్యమ ఫలితం ఏంటి అని చెప్పేసి మనం చూసామన్నమాట, ఓకేనా. నెక్స్ట్ తర్వాత అతివాదులు చూసాం, అతివాదుల కాలంలో ఏమేమి వస్తాయని చూసామన్నమాట, ఓకేనా. నెక్స్ట్ 5వ టాపిక్ ఏంటంటే మనకి గాంధీ యుగము అనమాట. గాంధీ యుగము. ఈ గాంధీ యుగం తీసుకుంటే గాంధీ యుగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకోవచ్చు అంటే 1920 నుంచి స్టార్ట్ అయ్యి 1947 వరకు
గాంధీ కాలంగా మనం భావించవచ్చు అనమాట. ఓకేనా. గాంధీజీతో పాటు గాంధీజీని అనుసరించినటువంటి వారిని మనం గాంధీ ఫాలోవర్స్ అంటాం. గాంధీ ఫాలోవర్స్. సో ఈ గాంధీ యుగం గురించి మనం మాట్లాడతాం అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఇతనికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఏంటి అంటే ఈ టాపిక్లో మనం ఏమేమి నేర్చుకుంటామంటే గాంధీజీ ఆఫ్రికా వెళ్తాడు ఫస్ట్. ఓకేనా. ఆఫ్రికాలో గాంధీజీ ఉద్యమాల గురించి మాట్లాడతాం అనమాట. గాంధీజీ ఉద్యమాలు అనమాట. ఆఫ్రికాలో గాంధీజీ ఎటువంటి ఉద్యమాలను నిర్వహించాడు. ఓకేనా. సో ఎన్ని దశల్లో ఉద్యమాలను నిర్వహించాడు అనేటువంటి కోణంలో మనం మాట్లాడతాం. ఓకేనా. సో గాంధీజీ ఎప్పుడు ఆఫ్రికాకి వెళ్ళాడంటే 1893లో ఓకేనా 1893లో ఆఫ్రికాకి వెళ్ళడం జరిగింది అనమాట. ఓకేనా. అలా 1893 నుంచి ఎప్పటి నుంచి 1893 నుంచి స్టార్ట్ అయితే 1915 వరకు. ఓకేనా. 1915 వరకు సో గాంధీజీ ఎక్కడ ఉంటాడు, ఆఫ్రికాలోనే ఉంటాడు అనమాట. ఓకేనా. సో ఆఫ్రికాలో గాంధీజీ యొక్క ఉద్యమాలు ఏ విధంగా జరిగాయో మనం గమనిస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత రెండవ టాపిక్ ఏంటంటే భారతదేశంలో గాంధీజీ ఉద్యమాలు. భారతదేశంలో ఓకేనా భారతదేశంలో గాంధీజీ ఉద్యమాలు మనం గమనిస్తే ఈ ఉద్యమాలు మళ్ళీ రెండు రకాలు. అంటే ఇండివిజువల్గా ఉద్యమాలు చేయడం వేరు, ఐఎన్సీలో సభ్యత్వం తీసుకొని ఐఎన్సీ సహకారంతో ఉద్యమాలు చేయడం వేరు. ఓకేనా. సో ఇప్పుడు 1915 నుంచి ఎప్పటి నుంచి 1915 నుంచి ఎప్పటి వరకు 1920 వరకు కూడా ఆయన స్వతహాగానే సో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత గాంధీజీ ఐఎన్సీతో కలిసి ఓకేనా భారతదేశంలో గాంధీజీ ఐఎన్సీతో కలిసి ఓకేనా చేసిన ఉద్యమాలు అనమాట. ఐఎన్సీతో కలిసి చేసినటువంటి ఉద్యమాల టైం పీరియడ్ మనం గమనిస్తే 1920లో స్టార్ట్ అయితే ఓకేనా ఎప్పటి వరకు 1947 వరకు తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఈ మధ్య కాలంలో ఆయన ఏమేమి ఉద్యమాల్లో ఐఎన్సీతో కలిసి పనిచేశాడంటే సో ఒకటి మనకి సహాయ నిరాకరణ ఉద్యమం. ఈ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే యాక్చువల్గా 1921 నుంచి 1922 ఓకేనా. సో 22 వరకు స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే 1921 ఓకేనా. సో 1921లో స్టార్ట్ అయ్యి 1922లో సో ఫిబ్రవరిలో ఎండ్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకి రెండవ టాపిక్ ఏంటంటే సహాయ నిరాకరణ ఉద్యమం తర్వాత శాసన ఉల్లంఘన ఉద్యమము అనమాట. శాసనోల్లంఘన ఉద్యమము అనమాట. ఈ ఉద్యమం కూడా గాంధీజీ ఏం చేశాడంటే ఐఎన్సీతోనే కలిసి పనిచేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఈ ఉద్యమం ఎప్పుడు జరిగిందంటే 1930వ సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఓకేనా. నెక్స్ట్ 1934 వరకు కొనసాగింది. మధ్యలో కొద్దిగా బ్రేక్ వస్తుంది, ఎందుకంటే గాంధీజీ సో రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి అటెండ్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఆ మధ్యకాలంలో కొంత ఈ ఉద్యమ విరామం జరుగుతుంది. అందుకే ఆయన రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళడానికి ముందు వరకు అంటే ఈ ఉద్యమం స్టార్ట్ అయ్యి రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి బ్రిటన్కి వెళ్ళడానికి వరకు ఒక దశగాను శాసనోల్లంఘన ఉద్యమం యొక్క మొదటి దశగాను మళ్ళీ తిరిగి రెండవ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి మళ్ళీ తిరిగి భారతదేశానికి వచ్చి మళ్ళీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తాడు. అలా స్టార్ట్ చేసి 1934 వరకు జరిగిన ఉద్యమాన్ని రెండవ దశ శాసనోల్లంఘన ఉద్యమంగా మనం చెప్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత మూడవది ఏంటంటే సో శాసనోల్లంఘన ఉద్యమం తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం అనమాట. క్విట్ ఇండియా ఉద్యమం ఓకేనా. ఈ క్విట్ ఇండియా ఉద్యమం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 1942లో స్టార్ట్ అవుతుంది. ఓకేనా. 1942లో స్టార్ట్ అవుతుంది అని చెప్పొచ్చు అనమాట. 1942లో స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఈ మూడు ప్రముఖ ఉద్యమాలు సో ఇక్కడ ఈ మూడు ప్రముఖ ఉద్యమాలు అనేటి ఐఎన్సీతో కలిసి గాంధీజీ చేసినటువంటి ఉద్యమాలుగా చెప్తాం అనమాట. ఓకేనా. మరి
1915 నుంచి 1920 వరకు గాంధీజీ భారతదేశంలో ఇండివిజువల్గా చేసినటువంటి ఉద్యమాలని మనం చంపారన్ సత్యాగ్రహం అని, అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమస్య అని, ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఇలా మనకు ఓకేనా కేడా సత్యాగ్రహం అని ఇలాంటి ఉద్యమాలు, అంతేకాకుండా మోప్లా తిరుగుబాటుకు మద్దతు ఇవ్వడం కానీ, ఓకేనా. ఇలాంటి తిరుగుబాట్లన్నీ కూడా మనకు ఇండివిజువల్గా ఐఎన్సీతో సంబంధం లేకుండా జరిగినటువంటి ఉద్యమాలుగా మనం చెప్తాం అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత ఇవన్నీ కూడా మనము చూస్తాం అనమాట, ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ ఏమంటున్నాం, ఆఫ్రికాలో గాంధీజీ చేసినటువంటి ఉద్యమాలు, నెక్స్ట్ భారతదేశంలో ఐఎన్సీతో కలవడానికంటే ముందు వరకు సో గాంధీజీ చేసినటువంటి ఉద్యమాలు, ఐఎన్సీతో గాంధీజీ కలిసి పనిచేసినటువంటి ఉద్యమాలు. సో అవేంటి అంటే 3, ఓకేనా. సో ప్రధానంగా వందేమాతర ఉద్యమం, ఓకేనా. వందేమాతర ఉద్యమమే స్వదేశీ ఉద్యమంగా మారుతుంది, దాన్ని మొత్తాన్ని కూడా ఒకే ఉద్యమంగా మనం పరిగణిస్తే. నెక్స్ట్ తర్వాత రెండవది హోమ్ రూల్ ఉద్యమం. ఈ 2 ఉద్యమాలు అనేటి అతివాదుల కాలంలో జరుగుతాయి. నెక్స్ట్ తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం. ఈ 3 కూడా గాంధీ కాలంలో, గాంధీ యుగంలో జరిగిన ఒక ఫేమస్ ఉద్యమాలుగా మనం చెప్తాం. అంటే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో చెప్పుకోదగిన ఉద్యమాలు 5, ఓకేనా. వందేమాతర ఉద్యమం, 2 హోమ్ రూల్ ఉద్యమం, 3 సహాయ నిరాకరణ ఉద్యమం, 4 వచ్చేసి శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం అనమాట, ఓకేనా. సో ఈ 5 ఉద్యమాల్లో మొదటి 2 ఉద్యమాలు అతివాదుల కాలం జరిగాయి. సో మిగిలిన 3 ఉద్యమాలు గాంధీ కాలంలో జరిగాయి అనమాట, ఓకేనా. సో అంటే ఇక్కడ మితవాదుల కాలంలో ఎటువంటి ఉద్యమాలు జరిగినట్టే కదా అది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి 6వ టాపిక్గా మనం దేన్ని చూస్తామంటే, ఓకేనా, 6వ టాపిక్గా సో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు, భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం, ఓకేనా. సమావేశాలు అంటే మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగిన సమావేశాలను మనం ఇక్కడ చూడడం జరుగుతుందంటే, సో 1885లో జరిగినటువంటి మొదటి సమావేశం దగ్గర నుంచి 1947వ సంవత్సరంలో సో భారతదేశానికి స్వతంత్రం రావడం, తర్వాత 1948వ సంవత్సరంలో జరిగిన సో మొదటి స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి మొదటి ఐఎన్సీ వార్షిక సమావేశం అనమాట, ఓకేనా. అంటే ఫస్ట్ మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూడాలి, సో 1885లో జరిగిన మొదటి సమావేశం దగ్గర నుంచి, ఓకేనా, భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, ఓకే. భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మొదటి ఐఎన్సీ వార్షిక సమావేశం 1948. అంటే 1885 నుంచి 1948 వరకు జరిగినటువంటి ఐఎన్సీ మీటింగ్స్ అన్నిటి గురించి కూడా మనం క్లియర్గా ఒక్కొక్క మీటింగ్ గురించి సమాచారం తెలుసుకోవాలన్నమాట, ఓకేనా. సో మొదటి ఏం జరిగింది, రెండవది ఏం జరిగింది, మూడవది ఏం జరిగింది, ఆ సమావేశాల్లో తీసుకున్నటువంటి తీర్మానాలు ఏంటి, సో ఇక్కడ అధ్యక్షుల గురించి, ఓకేనా, వాటి యొక్క ప్రత్యేకతల గురించి, ఎక్కువసార్లు అధ్యక్షత వహించింది ఎవరు అంటాడు, మహిళా అధ్యక్షత, ఏ మహిళ తొలిసారిగా అధ్యక్షత వహించింది అంటాడు, రెండవ మహిళ అంటాడు, మొదటి భారతీయ మహిళ, రెండవ భారతీయ మహిళ, ఓకేనా, మొదటి యూరోపియన్ అంటాడు, ఓకేనా. ఇలా మనకు భారత జాతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనమాట, ఓకేనా. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఈ భారత జాతీయ కాంగ్రెస్, దీన్నే మనం ఐఎన్సీ అని చెప్తాం కాబట్టి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఓవరాల్ సమావేశాలన్నింటిని గురించి కూడా మనకు ప్రముఖమైనటువంటివి, ముఖ్యమైనటువంటి క్లియర్గా ఐఎన్సీ సమావేశాల గురించి మాట్లాడతాం అనమాట, ఓకేనా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి 7వ టాపిక్గా ఏం లాస్ట్ అంటే, నెక్స్ట్ ప్రముఖమైనటువంటి బ్రిటిష్ అధికారుల గురించి మాట్లాడతాం అనమాట, ఓకేనా. సో బ్రిటిష్ అధికారులు, సో ఇది ఇండియన్ నేషనల్ మూవ్మెంట్కి సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అని చెప్పొచ్చు అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలి, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు ముందు ఉన్న సంస్థలు, భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం ఎట్లా జరిగింది, సో 1885 నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి 1947 వరకు ఉన్న కాలాన్ని సో 3 యుగాలుగా, ఓకేనా, విభజించడం జరిగింది. మితవాదుల యుగమని 1885 నుంచి 1905 వరకు తీసుకున్నారు, ఓకేనా. నెక్స్ట్ అతివాద యుగమని నెక్స్ట్ 1905 నుంచి 1920 వరకు తీసుకున్నారు. నెక్స్ట్ గాంధీ యుగం అని చెప్పేసి 1920 నుంచి 1947 వరకు తీసుకున్నారు, ఓకేనా. సో దీనికి మొత్తం మీద ఈ ఉద్యమం సాధించడానికి, ఇదే భారతదేశానికి స్వతంత్రం రావడానికి కీలక పాత్ర పోషించినటువంటి సంస్థ ఐఎన్సీ. ఈ ఐఎన్సీ యొక్క సమావేశాలు 1885 నుంచి 1948 వరకు ఉన్న సమావేశాలను మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా భారతదేశాన్ని పరిపాలించినటువంటి గవర్నర్లు, బెంగాల్ గవర్నర్ జనరల్, ఇండియన్ గవర్నర్ జనరల్, ఇండియన్ వైస్రాయ్లు, ఓకేనా, సెక్రటరీ ఆఫ్ స్టేట్స్, బ్రిటన్ క్వీన్, వీళ్ళందరి గురించి మనకు ఒక ఐడియా అనేది ఉండాలన్నమాట, ఓకేనా. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త.
లాస్ట్ వీక్ మనం ₹1 కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలామంది తీసుకున్న తర్వాత సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలామంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి, అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం మనం ₹899కే ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి. ₹899కి కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకున్నట్లయితే కనుక అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.